మాది చెన్నైపాలెం, నాచవరం మండలం, పల్నాడు జిల్లా. శ్రీ వాసవి సీడ్స్ వారు రేవతి విత్తనం ఇచ్చారు. విత్తనం నెంబర్ 1 విత్తనం. కింద నుంచి కాయ అంత బాగుంది. ఈ శ్రీ వాసవి సీడ్స్ పిడుగురాల్లో షాప్లో రేవతి అనే విత్తనం ఏదో విత్తనం నెంబర్ 1 ఉంది. ఏ రైతైనా వేసుకోవచ్చు. 30 నుంచి పైన కాసింది. 30 క్వింటాల్ పైన వచ్చింది. కింద నుంచి పైగా కాయ ఉంది. నల్లి ప్రభావం కూడా తక్కువగానే ఉంది. కింద నుంచి చేను మొత్తం ఉంది. నా పేరు కాటరాజు, మోటపోతుల. అది రేవతి ఈ వాసవి సీడ్స్ పిడుగురాల్లో. అడుగుతూనే ఉండరు. చిక్కట కాపే చేను మొత్తం ఉంటుంది. చేను మొత్తం ఇంతే ఉందన్న. హైట్ 4.5 నుంచి 5 దాకా ఉంది. 5 వేసుకో. ఫస్ట్ నేనే అడగ బాగుంటుంది అని చెప్తే వేసాను. విత్తనం చూస్తే నెంబర్ 1 ఉంది. వేసుకోదగ్గ విత్తనం సూపర్గా ఉంది. ఊళ్ళో చేయలేదు అంతే ఉన్నాయి. లేకపోతే ఈ నల్లి ప్రభావం వల్ల నల్లి ప్రభావం ఎలా ఉంది? ఫుల్గా ఉంది. ఊళ్ళో చాలా ఇంత గ్రోతింగ్ అసలు ఎక్కడే లేదు. మనకి మన చేను గ్రోతింగ్ లేదు. ఒక్క 10 రోజులు చాయ్ చూస్తే మొత్తం కింద డొల్లు ఉంటుంది. 30 నుంచి 35 దాకా ఇద్దాం అనుకుంటున్నాను. తాళే లేదు, లైట్గా ఎక్కడో ఒక్క అంతే. కానీ ఇంత హైట్ మీద ఒకటారా కామన్ కదా, అంతేగాని తాళేం లేదు. కాటాకు వస్తుంది లేదు, మనకు కోయలేదు కదండి. విత్తనం అయితే బరువులు ఎందుకు కోసిన కాయలు చూస్తున్నా ఉన్నాం. పక్కన మన రేవతి పక్కన పోస్తే ఈ క్వాలిటీ బాగుంది, సూపర్గా ఉంది. షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ₹1 ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మన చేను పైన కాయలు పోసి 13,000 అడిగారు. ఇవ్వట్లే ఆయన. అసలు మార్కెట్ ఆడుంది అంత డౌన్ అనుకున్నాం. ఇంత డౌన్ లో కూడా 13,000 నాకు అడుగుతున్నారు. పర్లా 13 అడుగుతుండ్రు. ఈరోజు డేట్ వచ్చేసి 2 తారీఖు ఫిబ్రవరి 2వ నెల 2025. చూద్దాం పడండి. మాచవరం మండలం, పల్నాడు జిల్లా అన్న. శ్రీ వాసవి సీడ్స్ వారి పుట్టు దగ్గరికి వెళ్తే రేవతి అనే విత్తనం ఇచ్చారు. నెంబర్ విత్తనం కాయ సైజు కానీ పొడుగు కానీ నెంబర్ 1 ఉంది. కాయ వేసుకోదగ్గ విత్తనం. కోత సూపర్గా తాగిందన్న. పొడుగుంది కాయ. ఒక కోతకే 30 క్వింటాలు కాసుకొని అది ఈసారి ఒక 2-3 ఒక కోతే. కాటరాజు నా పేరు. నాదే అన్న. తాళ 2 బస్తాలు అవుతాయి.
అదే నడు సైడ్ పక్కన ఆ షైనింగ్ కూడా బాగుంది. సూపర్గా ఉందన్న. అసలు నాకు తెలిసి మ్యాక్సిమం ఇదే వేస్తా అంటున్నారు ఎక్కువ, రేవతి అనే ఇతను. ప్యాకెట్లు దొరకగా అనిపిస్తుంది. అసలు ఇప్పుడే బుకింగ్ ఆర్డర్ జరుగుతుంది. కాటలేదన్నా, చెన్నైపాలెం అక్కడ సైడ్ అన్న 2 బత్తాలు అవుతాయి అన్న. ఏ అన్నా ఈ మండకి 50 కేజీలు 60 కేజీలు అయితే. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, వెతికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగి